గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భలే వచ్చేసారు ట్రెండింగ్ లోకి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ మేడం. థాంక్యూ మేడం. ఎక్స్పెక్ట్ చేశారా అలా? ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే యూట్యూబ్ ఛానల్ పెడదాం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫస్ట్లో నాకు ఉండే మేడం, అంటే ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక చిన్నప్పుడు అంటే ఒక 10th నుంచి పెట్టేవాడిని. ఓకే. పెడితే అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఫన్ వీడియోలు చేసేవాడిని. మీరు 10th క్లాస్ లో? నేను 10th క్లాస్. ఏ ఇయర్ లో అది? అది 2007 అనుకుంటా మేడం. అప్పటి నుంచి యూట్యూబ్ పెట్టాను. అప్పుడు పెట్టాను మేడం. తర్వాత దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు మేడం. సో అంటే అప్పుడు నాకు అంత అనిపిస్తుంది, అంటే నాకు అప్పుడు దానికి పుష్ అప్ బటన్ పుష్ చేయడానికి అంత అవ్వలేదు. సో కొన్ని వీడియోలు చేసేసి ఆఫ్ చేసేసాను మేడం. అప్పటి నుంచి ఉంది నాకు ఇలాగే సినీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలి మనం అంటూ కూడా అని చెప్పేసి అనుకున్నాను. బట్ అవ్వలేదు. సో అనిపోతే ఇంకా ఛానల్ అలా వదిలేసాను మేడం. సో తర్వాత మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ థాట్ వచ్చి ఆ థాట్లోంచి పుట్టిన వైరల్ అయిపోయాం మేడం. ఆ థాట్లోంచి వచ్చిన వైరల్ అయిపోయాం. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా వీడియోస్ చేయాలి? నాకేమీ లేదండి, మా వారి వాళ్ళే. అవునా? యాక్చువల్లీ ఇలా హెల్త్ ప్రాబ్లం ఉండి డ్యూటీకి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి అప్పుడు ఇలా జస్ట్ ఇంటి దగ్గర ఉంటున్నాం కదా అని స్టార్ట్ చేసింది. ఇలా వచ్చింది. ఏం హెల్త్ ప్రాబ్లం? ఫస్ట్ అయితే జాండీస్ వచ్చినాయి. ఎవరికి? మా వారికి. ఓకే. అది తగ్గింది అనేసరికి ఓకే బ్లడ్ ఇంకా హెచ్బి సరిగా లేదు, పాయింట్స్ తక్కువగా ఉంది అంటే లీవ్ పెట్టుకుని రోజు ఇంటి దగ్గర ఉన్నారు. అది ఓకే తగ్గిందని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ బాటిల్ అనేసి వస్తే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంటి దగ్గర అలా లీవ్ తీసుకొని ఉన్నారు. ఖాళీగా ఉంటున్నాం కదా, ఒకవేళ స్టార్ట్ చేస్తే శాలరీ కూడా లేదు కదా, ఏమైనా వస్తే ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేసాం మేడం. అప్పటికి ఉంది. బట్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక్కరితో అలా చేసేది, రోజు డైలీ లైవ్ చేయడం, తర్వాత తక్కువ మెంబర్స్ వచ్చేవారు అనమాట. సో అలా చేస్తున్నప్పుడు నాకు ఖాళీగా ఉండేది కదా మేడం. ఖాళీ ఉండేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి చేస్తుంది కదా, నేను ఒకసారి వెళ్దాము మామూలుగా చూద్దామని చెప్పేసి వెళ్ళి చేస్తున్నప్పుడు కొంతమంది ఈ అమ్మాయిని అడిగారు. ఇదంతా కూడా ప్రేక్షకులు ఇచ్చిన దీవెనలే, మేమంటూ సొంతంగా మేమంటే ఏం కాదు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మాకు వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి పాటలు పాడండి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొద్దిగా డ్యాన్స్ ఏంటంటే సరే. ఈ అమ్మాయి ఏం చేసేది పాపం వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఇచ్చిన మా కోసం ఏదైనా. సో మేము ఏం చేసామంటే డ్యాన్స్ చేసేవాళ్ళం, డ్యాన్స్ పాటలు పాడేది. సో ఇంకా వాళ్ళకి జోష్ వచ్చేది కాదనుకుంటా. సో ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, జోష్ వచ్చేది వాళ్ళకి. అంత జోష్ అంటే పాటలు పాడేటప్పుడు ఈ డ్యాన్స్ చేసేటప్పుడు అంత జోష్ ఉండేది కాదేమో నాకు తెలిసి. అలా చూస్తూ ఉండిపోయేవారు. తక్కువ అంటే ఒక నియర్లీ ఒక 100 మెంబర్స్, 89 ఒక 50 అలా వచ్చేవారు మేడం. సో ఇప్పుడైతే హైయెస్ట్ 100 మెంబర్స్ లైవ్ కి వచ్చేది. ఇప్పుడైతే హైయెస్ట్ 14K. 14,000 ఎట్ టైం 14,000 మంది చూస్తారు మేడం. మామూలు ట్రెండింగ్ లో లేదు అయితే. అంతా యూట్యూబ్ ఇచ్చింది మేడం. కానీ హెల్త్ బానే ఉంది ఇప్పుడు మీకు? అంటే అప్పుడు బాగాలేకపోతే డాన్స్ ఎలా చేశారండి మీరు? అంటే వెనకొచ్చి నాదంతా క్రెడిట్ ఏం కాదు మేడం. ఈ పిల్లలే మొత్తం ముందు ఉండే, నేనైతే ఓన్లీ మ్యూజిక్ వరకే. మా బీజిఎం ఇప్పుడు ఎంత కష్టమో తెలుసా అండి అసలు? అది బ్రీతింగ్ తీసుకుంటే చాలా కష్టం. అయితే యాక్సెప్ట్ చేస్తాను మేడం, ఎందుకంటే నేను కంటిన్యూస్ గా 14 minutes 45 minutes కంటిన్యూస్ గా రెస్ట్ లేకుండా కొడతాను మేడం. ఎంత స్వెట్ వస్తుంది మేడం. నేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరికి తెలియదు మేడం, పక్కన వచ్చేలాగా అమ్మ బాబు చాలా చాలా అంటే చాలా బాధపడతాను మేడం. కానీ అక్కడ ఫలితం వస్తుంది కదా మేడం, ఈ ఫలితంలో నేను మర్చిపోతున్నాను అంతే. కానీ నిజంగా ఎంటర్టైన్ చేయడానికి మీరు పడే కష్టం ఉంది చూడండి వెనక, అది ఎవరికి కనిపించట్లేదు, తెలియదు కూడా. తెలియదు మేడం. 45 నిమిషాలు గంట కంటిన్యూస్ కొడతాను మేడం. గంట సేపు 45 నిమిషాల పాటు సేమ్ అదే సౌండ్ కంటిన్యూస్ గా పెట్టాలంటే ఎంత ఓపిక ఉండాలి సార్. అసలు మీరు తింటున్నట్టు కూడా లేరు లిటరల్లీ. చెప్తాను కదా, అదే మేడం. ఫస్ట్ 3 lives పెడతాం మేడం. మార్నింగ్ 11 ఒకటి పెడతాం, ఈవినింగ్ 4 లేకపోతే 3 ఒకటి పెడతాం మేడం, 2 అవుతాయి. మళ్ళీ నైట్ వచ్చేసి 10:30 ఆఫ్టర్ ఒకటి పెడతాం మేడం. అది వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే 12 అవుద్ది, 12:30, 1 అయిపోద్ది. ఒక్కొక్కసారి బాగా సూపర్ షాట్ చేస్తారు మేడం. మేము వెళ్ళకూడదని చెప్పేసి ఒక సూపర్ షాట్ పడేస్తారు అక్కడ. అంటే మా మీద వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు కూడా మాకు నిజంగా వాళ్ళు ఇచ్చింది ఇదంతా కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఆఫీస్ నుంచి రిలీఫ్ కోసం వస్తారు కదా మేడం, నవ్వుకుంటారు కొంతమంది. ఏమంటే ఫన్ కావాలి వాళ్ళకి, కొంచెం రిలీఫ్ అవ్వాలి. ఆఫీస్ నుంచి మేము ఇప్పుడే వచ్చాము అప్పుడే వెళ్ళిపోతారా మీరు అంటే, లేదని చాలా టైం అయిపోయింది, ఆల్రెడీ 1 అయిపోతుందని. అంటే ఒక 2 minutes ఉండండి అంటే ప్లీజ్ అని అర్థం. ఆ టైంలో ఏంటంటే సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది వాళ్ళు చేసినట్లయితే మేము వెళ్ళిపోయినట్లయితే అది మాకు రాదు, అండ్ అలానే మనీ వాళ్ళకు కూడా రిటర్న్ వెళ్ళదు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చేసేస్తారు ఉంచడానికి, కానీ తప్పకుండా ఉండాల్సి వస్తుంది. ఆ సూపర్ చాట్ అయ్యే వరకు ఉండాలి. ఎందుకంటే
వెళ్ళిపోయామంటే ఆ డబ్బులు మాకు రావు, అదేలే. వాళ్ళకి కూడా వెళ్ళవు, ఇద్దరికి వేస్ట్ అయిపోతాయి కదా. అది వచ్చే వరకు అలా ఏదో పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ పాటలు అంటే ఫస్ట్ ఒక 45 minutes అయితే గట్టిగా డాన్స్ చేస్తాం మేడం. ఇంకా మాకంటూ ఉంటది కదా, మనకు కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుద్ది కదా మేడం. అక్కడి నుంచి లైట్ గా అలా పోతాం మేడం. సో మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది వచ్చేసి మేడం ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి మేడం. రాజమండ్రి మేడం. అంటే ఫస్ట్ మా తాతల వాళ్ళది వచ్చేసి అయితే వైజాగ్, అక్కడ నుంచి మేము రాజమండ్రి సెటిల్ అయిపోయాం. అక్కడే ఉండేవాళ్ళు మేడం. మ్యారేజ్ మొత్తం అంతా అక్కడే మొత్తం అంతా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మేము ఫస్ట్ వైజాగ్ అని చెప్పాను కదా, వీళ్ళది కూడా వైజాగే. అలా సెట్ అయింది మేడం. సో అలా అక్కడ నుంచి నేను డిప్లొమా చేశాను మేడం. మీరు అది టీటీసీ కంప్లీట్ అయిందండి. టీటీసీ అంటే టీచర్ అయిపోవచ్చు మీరు. మరి ఈ యూట్యూబ్ మీద దీని మీద మీకు ఉన్నది ఫస్ట్ నుంచి నాకుండే మేడం. మీ అమ్మ నాన్నకు ఓకేనా ఇలా వీడియోస్ చేయడం? ఫస్ట్ నుంచి అయితే నేను ఏది అడిగినా సరే మా అమ్మ కాదనేది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ మేడం. నాకు కొద్దిగా కాలు చేయి బాగోదు. అవునా? అది ఎవరికి కనబడదు మేడం, పర్టికులర్ గా చూస్తేనే కానీ ఎవరికి కనబడదు అన్నమాట. సో నేను అంటే మా అన్నయ్య అయితే ఏదైనా చేసేసుకోవడం, మా చెల్లి అయితే వాళ్ళందరికి బాగుండే, నాకు కొద్దిగా బాగోదు కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళ బాగా చేతి. ఇప్పటికీ అంత ఇబ్బంది కాదు మేడం. ఏదో పర్టికులర్ గా అబ్బాయికి ఏదో ఉందని చూస్తే కానీ తెలుస్తుంది, కానీ పక్కగా నా పనులు అయితే నేను చేసేసుకోగలను, ఫ్రీగా తిరిగలను, ఫ్రీ అన్ని చేసేస్తాను మేడం. కానీ ఏంటంటే అంటే అది ఆ చిన్న ఉండేవాళ్ళు ఎలాగో పెద్ద ఎలా బతుకుతాడో పాపం అని చెప్పేసి చిన్న చిన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కాకుండా ఎక్కువ ప్రేమ. అత్తగారికి ముగ్గురులో కంటే మా వారంటే చాలా ఇష్టం. అవునా? ఏది అడిగినా సరే, ఏది అడిగినా కాదు. ఇంకా అప్పటి నుంచి ఇలాగ నాకు అప్పటి నుంచి ఉండేది మేడం. ఏదైనా ఆవిడ ఒకటే చెప్పే మేడం, ఏదైనా అంటే నువ్వు ఏదిలోకి వెళ్ళినా దాంట్లో ఏదో మంచి పేరు తెప్పించుకోవాలి. నువ్వు చదువుకున్నా ఆ చదువులో చెప్పించుకోవాలి, లేకపోతే దేంట్లోకి వెళ్ళినా అలా అలా అప్పుడే ప్రోత్సహించేది మేడం. సో అప్పుడు నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేయమంది. బీటెక్ చేయమంటే కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్స్ సంథింగ్ వాటితో నేను నెగ్లెక్ట్ చేసేసాను బీటెక్. మా అమ్మ చెప్పిన మాట అప్పుడు వినలేదు. సో అక్కడ అలా జాయిన్ చేస్తాను. మా మమ్మీ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎంత ఇష్టం అంటే పెళ్లి అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటానంటే హాస్టల్ కూడా పంపించారు నన్ను. అవునా? అంత ఇష్టం. చదువుకోవాలి వాళ్ళు ఏదో ఒకటి మంచి పొజిషన్. ఎందుకంటే మేడం మా అన్నయ్య అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఐటీఐ చేసి డైరెక్ట్ గా గవర్నమెంట్ జూనియర్ ఇంజనీర్ అలా వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను ఒకటి ఏదో ఒకటి పాపం వెళ్ళాలి, నాకు కాల్ పోలేదు కదా, నా రిజర్వేషన్ ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకుని నాకు అనుకుంది. కానీ దేవుడు అందరికి ఒకలా ఉండదు కదా మేడం, మనం ఒకళ్ళు అనుకుంటే ఒకటి ఇస్తాడు. సో నాకు రావాల్సిన మా అన్నయ్యకి వచ్చింది. సో నేను ఇలా వస్తానని చెప్పేసి దేవుడు అలా రాసాడేమో. నేను అదొకటే నేను బిలీవ్ చేసేది ఒకటే మేడం, దేవుడు అయితే కన్ఫర్మ్ గా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు, కొంచెం టైం పడుతుంది, కానీ బిలీవ్ చేయాలి. దేవుడు ఉన్నాడని బిలీవ్ చేసి గట్టిగా ఆయనంటూ నమ్ముకుంటే ఏదో ఒక రోజు మంచి భవిష్యత్తు అయితే చూపిస్తాడు. నేనైతే ప్రేక్షకులకి ఇదే చెప్తాను, నేనైతే చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో. దేవుని నమ్ముకుని ఉంటే కనుక మనకి ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి దారి చూపిస్తాడు మేడం. అదైతే నా విషయంలో అయితే నాకు తెలిసింది మేడం. అది అలాగా. మీరు ఎందుకు ఈ తర్వాత కంటిన్యూ చేయలేదా? ఇంకా కంటిన్యూ చేశాను, మొన్న డిఎస్సి కూడా రాశాను. ఓకే, పోయిందా? అంటే ప్రాపర్ గా ఏం చదవలేదు నేను. 58, 56 వచ్చి పోయింది. ఆ టైంలో చాలా బాధ అనిపించింది, ఎందుకంటే నా ఫ్రెండ్ మేము కలిసే ఉండేవాళ్ళం, తనకు వచ్చింది పోస్టింగ్, నాకు రాలేదు. ఆ టైంలో అనిపించింది మళ్ళీ నేను చదవలేదు, తను కష్టపడి చదివింది కాబట్టి వచ్చిందని. అదేంటంటే నాకు కూడా పెళ్లి అవ్వకుండా ఉంటే నాకు కూడా వచ్చేదేమో అనేసి అయితే కొంచెం బాధ అనిపించింది. ఇష్టం లేకుండా చేసుకున్నారా? ఇష్టంతోనే చేసుకున్నాను. బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారీడ్ అంత కంపల్సరీ అంటే చదవలేం కదా. చాలా చిన్నప్పుడే చేసేసారు? లేదండి, 2021 అయింది మా మ్యారేజ్. ఓకే. సో తర్వాత ఇంక చదవలేరు కాబట్టి కొంచెం ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది వల్ల. ఆ టైంలోనే తనకేమో పోస్టింగ్ వచ్చింది, నాకైతే ఇలా యూట్యూబ్ లో సక్సెస్ వచ్చింది. ఓకే, దేవుడు అది పని ఇచ్చారు, ఎవరో ఒకటే ఉంటదేమో అనేసి అలా అనుకున్నా. అంతే కదా, అది లేకపోతే ఇది, ఇది లేకపోతే అది. నేను కూడా అలానే కన్విన్స్ చేశారు, ఓకే నీకు అది రాలేదు కాబట్టి దేవుడు ఇది ఇచ్చారు కాబట్టి అది లేదు అనేసి చెప్పారు. ఇంకా కానీ మీరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు, కానీ నేను చూసా ఆల్రెడీ మీ యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో వీడియోస్ పెడుతున్నారు మీరు, వ్లాగ్స్. ఎగ్జాక్ట్ గా 1 year అవుతుంది మేడం అది ఛానల్. 1 year నుంచి వీడియోస్ పెడుతున్నారు. ఫస్ట్ నుంచి ఏం చేసేవాళ్ళు? నేను ఇంట్లో ఉండేదన్న హౌస్ వైఫ్. అదే వీడియోస్ లో ఏం చేసేవారని? వీడియోస్ లో ఇవే అండి, రోజు పాటలు పాడేదేనా? ఫస్ట్ లో అయితే స్టార్టింగ్ లో నార్మల్ గా మూవీ సాంగ్స్ కి చేసేవాళ్ళము. అలా ఏమంటే డైలీ ఒక్కసారి చేసేవాళ్ళం అప్పుడైతే. ఈ తర్వాత మెల్లగా కొంచెం నేను స్టార్టింగ్ లో నార్మల్ గా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము చేస్తూ డైలీ 2 times చేసేదాన్ని. ఓకే. మెల్లగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు డైలీ 3 times అలా చేస్తా ఉన్నాము. ఇప్పుడు చూస్తారా మీ అమ్మగారి వీడియోస్ అన్ని? ఏమంటారు?
ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా సరే మంచి పొజిషన్ వచ్చేయాలని చూస్తారు మేడం ఎప్పుడైనా సరే ఆవిడైతే. సో ఈ ఫేమ్ వచ్చింది కదా, ఈ ఫేమ్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడే మీరు ఏదైనా ఛాన్స్ వచ్చిన ఇప్పుడే వస్తాయి మేడం, ఏదో వచ్చినా మనకి ఏమొచ్చినా సరే ఇప్పుడే చూస్తారు. ఒకసారి ఫేమ్ పోయిందంటే మనం ఎవరు మళ్ళీ పట్టించుకోరు. సో ఈ ఫేమ్ని కాపాడుకునేలాగా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎప్పుడు రోజు ఫోన్ చేస్తారు మేడం. రోజు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా అంటే ఊర్లోనే ఉంటారు ఆవిడ. ఇప్పుడు కాశీ యాత్రలో ఉన్నారు మేడం, దేవుడు యాత్రలో ఉన్నారు. అదేలేండి. మీరు హైదరాబాద్ వచ్చేసారా? నేను డిప్లొమా చేశాను కదా మేడం. ఇక్కడ నా ఫ్రెండ్ సీను అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ద్వారా నేను అప్పుడు అక్కడ 10,000 జీతం మేడం. అంటే ఆ 10 అంటే నా బీటెక్ కూడా అందుకే మానేశాను. డిప్లొమా అయిపోయిన వెంటనే నేను ఏం చేశానంటే బీటెక్ చదవకుండా పక్కన వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో 10,000 ఇచ్చేవారు అప్పుడులో. అయితే అందులోకి వెళ్ళిపోయి రోజు పక్కనే కదా, ఒక రోజు డ్యూటీ చేసి 2 రోజులు సెలవు వచ్చేది. సో సోమరబోత్తనంగా అలాగే ఉండిపోయి 10,000 వచ్చేస్తుంది కదా, ఖాళీగా ఉంటున్నాం, ఇంటికాడ ఏదో పని చేసుకుంటున్నాం అని చెప్పేసి అలా ఉండిపోయామండి. ఎందుకు పని చేస్తున్నారు అసలు చదువుకోకుండా? డిప్లొమా అయిపోయిన తర్వాత మనకు ఇందులో ఏదో ఒకటి వస్తుంది కదా అని చెప్పేసి ఇది చేసుకుంటూ అలా ఉండిపోయాను మేడం. మా అమ్మ అనేది ఎందుకు ఇది ఎందుకు పని చేయదు, ఇది నేను చేసేది ఎలక్ట్రికల్ దాంట్లో నేను ట్రిపుల్ చేశాను మేడం. దానికి తగ్గ జాబ్ రావాలంటే బీటెక్ చేస్తే కనుక తగ్గ జాబ్ వచ్చింది. నేను చేసేది వాటర్ డిపార్ట్మెంట్, దానికి దీనికి సంబంధం లేదు కదా మేడం. చెప్పేది నాకు ఎక్కేది కాదు. సో అప్పుడు ఎక్కలేదు. బట్ ఇప్పుడైతే ఒక ఫేమ్ వచ్చిందని కదా మేడం, ఏదో చిన్నదైనా వచ్చింది కదా. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. వచ్చారండి హైదరాబాద్ కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లోనే వచ్చారు. అవునా? మా అమ్మ అన్నది మేడం, మా అమ్మ అన్నది ఏంటంటే పోనీ అది ఎందుకు నా 10,000తో నేను నీకు సరిపోద్ది ఏంటి, మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంటున్నావు కదా, ఒకసారి హైదరాబాద్ లో ఒకసారి కనుక్కో అంటే ఆ అబ్బాయి కూడా అనేవాడు, వచ్చారా హైదరాబాద్ ఎన్ని రోజులు ఉంటారో 10,000 జీతానికి ఏం సరిపోతాయి రోజులు, నీకు పెళ్ళి అయింది కూడా 10,000తో ఏం పోషించగలవు అంటే సరే ఒకసారి చూద్దామని చెప్పేసి అమ్మాయి అప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళ ఇంటికాడ వదిలేసి నేను ఏం చేశానంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చాను అనమాట. ఇంకా ఎలాగో ఖాళీ కదా, ఇంకా వచ్చేసి చూద్దామని చెప్పేస్తే ఒక 3-4 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. 5th ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి జాబ్ చేసుకున్నాను మేడం. సాఫ్ట్వేరా మేడం? ఎలక్ట్రికల్ అంటే హార్డ్వేర్ వస్తుంది మేడం. సో ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గా చేసేవాను మేడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.